హాయ్ ఫ్రెండ్స్, విక్రాంత్ వ్లాగ్స్ ఛానల్ కనపడ్డాను కదా. చూద్దరు కానీ రండి, మేము ఇవాళ ఏం వండుకుంటున్నామో చూడండి. చికెను, ఉల్లిపాయలు, ఫలాలోకి ఉల్లిపాయలు అండి, టమాటాలు, పచ్చిమిరకాయలు, అల్లం పేస్ట్, పుదీనాకు, కొత్తిమీర, మసాలా దినుసులు, చేపల పులుసులోకి చేపల ముక్కలు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు ఇవన్నీ నేను వంట చేస్తానండి, చూద్దరు కానీ. చూడండి, నేను మోసం చికెన్ వండుతున్నాను. ఒక పొయ్యి మీద చికెన్ పెట్టాను. ఒక పొయ్యి మీద ఏమో చేపల కూరకు పెట్టానండి. రెండు ఒకసారి వండేస్తాను. హైలోనే ఉందండి. ఉల్లిపాయ ముక్కలు వేస్తాను చేపల పులుసుకి. హైలోనే పెట్టాను, ఉల్లిపాయలు మగ్గాలి కదా. చికెన్లోకి వేస్తున్నాను చూడండి. అది హైలోనే ఉంది. కొంచెం డౌన్ చేస్తాను, తర్వాత కొంచెం తగ్గిస్తాను. ఉల్లిపాయ ముక్కలు వేసాను. పచ్చిమిరకాయలు వేస్తున్నానండి. చూడండి, ఉల్లిపాయలు వేగిపోయినాయి. టమాటాలు కూడా వేసాను చికెన్ కూరలోకి. కొంచెం వేగాలి. ఇదేమో చేపల కూరలోకి అండి. ఈ ఉల్లిపాయ వేగాలి. ఉల్లిపాయలు వేగినాక అల్లం వేస్తున్నాను చూడండి చికెన్ కూరలోకి. ఇదేమో చేపల కూరకండి. పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. అల్లం వేగిందండి. ఇందులో కూడా చేప ముక్కలు వేసుకుంటున్నాను చేపల పులుసులోకి. ఉప్పు వేస్తానండి ముందరగానే, కొంచెం గల్లులుప్పు, ఒక చిటికెడు పసుపు. చికెన్ కూరలో కూడా ఒక చిటికెడు పసుపు. ఎక్కువ వేయనండి, నేను కొంచెం వేస్తాను. కొంచెం ఉడకాలండి, వాటర్ పోసాను. హై ఫ్లేమ్లో పెట్టాను, తొందరగా అవుద్ది. మూత పెట్టుకుందామండి. కొంచెం ఉప్పు కూడా వేద్దాం. ఉప్పు చాలినట్టు ఏమనిపించట్లేదు. కొంచెం గల్లులు ఉప్పు వేసాను. కొంచెం మూత పెట్టానండి. చేపల పులుసులో అండి ఇది. పులుసు పోసానుగా, పొయ్యి ఆరిపోయింది. మోసం కూర ఒకసారి చికెన్ తిప్పుకుందామండి. చేపల పులుసులోకి కారం వేస్తున్నాను. కొంచెం 2 చెంచాలు కారం దాకా పట్టుద్ది. మేము ఎక్కువ కారం తింటాము. 2 చెంచాలు దాకా వేసాను. చికెన్లోకి వేస్తున్నానండి. చికెన్లోకి ఎక్కువ వేయనండి, మా చిన్న మనవాడు ఎక్కువ తినడు, అందుకని కొంచెమే వేస్తాను అందులోకి. కొంచెం కూర కలయి పెడుతున్నాను. స్లోలో కొంచెం పెట్టి మూత పెట్టానండి చికెన్. చింతపండు పులుసు తీసుకొని రెడీ పెట్టుకున్నాను. ఒక 50 గ్రాముల చింతపండు పట్టింది. కొంచెం అలాగా తిప్పుకోవాలండి, లేకపోతే చేపల ముక్కలు విడిపోతాయి. కలయి కొంచెం అలాగా పులుసు చిక్కబడిందండి. కొత్తిమీర యాడ్ చేద్దాము. కొత్తిమీర వేస్తే మంచి టేస్ట్ వస్తుంది.
మేము చిక్కగానే తింటాము పులుసు. అది అసలుకైతే ఎర్రగానే ఉంది, కెమెరా క్వాలిటీ వల్ల అట్లా కనిపిస్తుంది కదా. చూడండి పులుసు ఇలా ఉండాలి, చిక్కగా. పలసగా ఉంటే బాగోదు. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఇంకోండి చేపల పులుసు మా వారికి చాలా ఇష్టం. మా చిన్న మూత పెట్టుకుందామండి. అయిపోయింది చేపల పులుసు. ఇంకా చికెన్ ఉడికిపోయిందండి. ఇందులో మసాలా వేద్దాం. మసాలా వేయలేదు ఇందాక. కొంచెం మసాలా వేసి కొత్తిమీర వేసి మసాలా వేద్దామండి. పొడి మసాలా. కొంచెం మసాలా ఎక్కువ తినం మేము, కొంచెమే వేస్తాను. కెమెరా తీసే ఆయన అసలు మసాలా తినడండి, కారం తినడు. ఆయన కోసం ఈ కూర అసలు ఏమీ తినడు. కెమెరా అయితే తీస్తున్నాడు కానీ ఏమీ తినడు, కారం తినడు, ఏమీ తినడు. ఆయన కోసం సపరేట్గా కూర అది. చికెన్ అయిపోయిందండి. ఇంకా చికెన్ కూర అయిపోయింది. చికెన్ కూర బాయ్ బాయ్. లో అంట, పొయ్యి లోలో పెట్టింది, స్పీడ్లో. మీరు కూడా అట్లాగే పెట్టండి, అప్పుడు బాగా ఉడికిద్ది. ఉడికిపోయిందండి. ఇంకా ఉడికిపోయింది. ఇంకా దించేయడమే. కొంచెం అన్నంలో కలుపుకోవటానికి కావాలి కాబట్టి కొంచెం ఎగిరిగిరిగా హైలో పెట్టినానండి, కొంచెం చిక్కగా రావటం కోసం. అయిపోయింది. ఇప్పుడు బిర్యానీ వండుకుందామండి మనం. లాస్ట్ అండ్ ఫైనల్ బిర్యానీలోకి వెళ్దాం. ఇప్పుడు కవరా పొయ్యి అంటిస్తున్నానండి. ఇప్పుడు ఈయన నెయ్యి వేస్తున్నానండి. గడ్డ నెయ్యి తీసుకుంటే అదే కరిగిపోద్ది వేడికి. ఒక స్పూన్ నెయ్యి అండి, కొంచెం నెయ్యి టేస్ట్ బాగుంటుందని వేసింది. నెయ్యి తిను. రెడీగా చికెన్ కూర రెడీ. పొగలతో వచ్చేస్తుంది. బ్యాక్ టు దమ్ బిర్యానీ చికెన్. ఏం అవ్వదులే, ఎక్కువ నెయ్యి వేయండి, బాగుంటుంది. ఇంకా వాసన ఉంటా బాబు. బిర్యానీ ఆకు చిన్న చిన్న ముక్కలుగా వేసుకున్నానండి. స్లోగా పెట్టుకోండి, మాడిపోతాయి. స్లోగా పెట్టుకుంటే అన్నీ చక్కగా ఏగుతాయి. ఎన్ని పలావ్ దినుసుల్లోకండి దమ్ములోకి మొత్తం వేసేస్తాను. మొత్తం పలావ్ దినుసులన్నీ ఒకేసారి వేస్తాను అన్నీ, లేకపోతే అన్నీ మాడిపోతాయి. ఒకటి వేస్తే వేగినట్టే కూర. అంతా నెయ్యితోనే చేస్తున్నానండి. చికెన్ దమ్ము కలుపుకొని ఒక గంట ఇచ్చేసానండి డీప్ ఫ్రిడ్జ్లో. అలా బయట పెట్టాను. చూడండి అంతా బాగా చక్కగా కలిసిపోయింది అంతా.
చూడడానికి ఎల్లో లాగా ఉంది కానీ మిగతాది ఆరెంజే. కెమెరా క్వాలిటీ వల్ల అట్లా కనిపిస్తుంది కాదు. కొత్త పెట్టుకుందామండి. కొంచెం మగ్గాలి కదా, మగ్గటం కోసం కొంచెం ఒత్తులు పెద్దవి పెట్టుకున్నాను. పొయ్యి హైలోనే పెట్టాను. టైం చాలా అయింది కదా, తొందరగా చేయాలి. కెమెరా తీసి ఆయనకి ఆకలేస్తుంది. నెయ్యిలో ఉల్లిపాయలు వేసుకుంటున్నామండి సపరేట్గా అన్నంలోకి. దోరగా వేసుకోవాలి కదా, నెయ్యి వేసుకోవాలి. ఉల్లిపాయలు చూడండి దోరగా వేగినవి. ఇంకా కొంచెం వేగినాక ఆపేద్దాము. పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందామండి. అవి కూడా వేగుతాయి నూనెలో. కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ముక్క విడిందో లేదో చూస్తే, కొంచెం విడినా చాలండి. విడితే ఇంకా మనం చాలండి. కూర సపరేట్గా గిన్నెలోకి తీసి ఎసరు మరిగిందండి. ఇప్పుడు బియ్యం వేస్తున్నాను. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఆటాడకండి మాట. కొంచెం ఒక ఉడికినాక అప్పుడు వేద్దామండి చికెన్. అది ఆల్రెడీ ఉడికి ఉంది కాబట్టి మూత పెడతానండి ఒకసారి. ఇందాక ఈ లోటాడు బియ్యం బాస్మతి రైస్ తీసుకున్నాను కదండి. ఇప్పుడు లోటన్నర నీళ్లు పోస్తాను. ఆల్రెడీ అందులో ఉన్నాయి కాబట్టి అలా కొంచెం ఎక్కువ పోయిను. నానబెట్టి ఉన్నాయి కదా, సరిపోతాయి. ఎసరాది ఊరికే కొంచెం పోసాను. ఇందాక పోసి ఉన్నాయి కదండి అన్నీ, ఆ కూరలో ఈగురు అన్నిట్లో ఉన్నాయి. ఈ పోసానికి ఎసరైపోయినాక కొంచెం తెరిలినాక అప్పుడు బాస్మతి బియ్యం వేస్తాను. దమ్ములోంచి చికెన్ సపరేట్ చేశానండి. అందులో ఎసరుంది. ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. 2 టమాటాలు వేసాను. ఇందాక టమాటాలు తక్కువ చేశాను. ఈ ఎసరులోకి మళ్ళీ ఎసరు పోసేస్తాను. కూర అన్నీ వేసాను. వేసి కలిపి ఇంకా దమ్ము పెడతాను. ఉడకబెట్టిన కూర వేసాను. వేయించిన ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్నీ వేసాను, వేయించినవి అన్నీ. ఇంకా దమ్ము పెడతాను. స్టీమ్ పెట్టేస్తే చక్కగా మగ్గిపోద్ది ఎసర. బియ్యం చూసారా ఎలా ఉన్నాయో, బాస్మతి రైస్. చక్కగా దమ్మేసేస్తానండి. ఇంకా ఎలా ఉన్నా సరే మా పిల్లలు తినాలి మరి. ఈసారి ఇంకా దమ్ము పెట్టేస్తున్నాను. దీని మీద బరువు పెడతానండి. బరువు పెట్టి చేస్తాను. చూడండి బాగా కలయబెట్టాను. కలయబెట్టి ఇంకా దమ్ము వేస్తాను. దమ్ము వేయటం అంటే ఇంకా అయితే పేపర్ వేసేసి బరువు పెడతానండి. బాగా గట్టిగా మందం పేపర్లు ఉన్నాయి. మందం పేపర్ వేసేసి బరువు పెట్టేస్తాను. ఇలా మూత వేసేస్తానండి.
మూత వేసేసి ఇంకా వాటర్తో కానీ బిందుతో కానీ నీళ్లు పెట్టేస్తాను. ఇలా నీళ్లు పెడతానండి, అప్పుడు ఆవిరవుద్ది. అంతేనండి దమ్ చేయటం. సరే అండి, చూద్దాం కానీ దమ్ ఎలా పెట్టాను. చూడండి ఎంత చక్కగా మురమరలాడుతుందో, బాగుంది కదా. చూడండి ఇప్పుడు మా చిన్నాయనకి పెడతాను, ఎలా ఉంటుందో చూస్తాడు. కొంచెం పెట్టు. తిని చెప్తాడు మీకు ఎలా ఉందో. బాగుంది 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 బాగుందంటండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం నొక్కి పక్కన బెల్ ఐకాన్ కూడా నొక్కండి. బాయ్ బాయ్. వీడియో బాయ్ బాయ్.